ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 10 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a uniform meter rule is pivoted at its midpoint. అంటే ఒక యూనిఫామ్ మీటర్ రూల్ అంటే తెలుసు కదా మనకి. మీటర్ రూల్ అనేది 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ లెంత్ కలిగి ఉంటుంది. దాన్ని 100 సెంటీమీటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అలా 1 మీటర్ రూల్ తీసుకుని దాని మిడ్ పాయింట్ దగ్గర పైవోటెడ్ చేసాం. అంటే మీకు ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తానని మీకు ఇప్పుడు అది అర్థమవుతుంది. ఇలా 1 మీటర్ రూల్ అని తీసుకుందాం. ఇక్కడ మిడ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ కదా, ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఇది పైవోటెడ్ అంటే ఈ పాయింట్ ఓ అందాం, ఈ ఎడ్జ్ని వచ్చి ఏ అని అందాం, ఈ ఎడ్జ్ని బి అని అందాం. రైట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, a weight of 50 GF is suspended at one end of it. ఈ రెండింటిలోని ఒక ఎండ్ తీసుకోండి. ఏ అనేది ఒక ఎండ్ అవుతుంది, బి అనేది ఇంకొక ఎండ్ అవుతుంది. ఏదో ఒక ఎండ్ తీసుకుంటే అక్కడ మనం 50 GF అనే వెయిట్ని సస్పెండ్ చేయాలి. GF అంటే అబ్జర్వ్ చేయండి, గ్రామ్ ఫోర్స్. సో అది వెయిట్ని డినోట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక ఎండ్ ఎక్కడైనా సపోజ్ ఏ తీసుకుంటున్నాను నేను. ఏ దగ్గర 50 గ్రామ్ ఫోర్స్, దీన్ని నేను వెయిట్ అనుకుంటున్నాను. ఇంత వెయిట్ని సస్పెండ్ చేసాం అంటే వేలాడదీసాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఇటుపక్క ఏమీ లేదు కాబట్టి ఇటుపక్క వెయిట్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇలా చూడండి, ఇలా ఉండే మీటర్ స్కేల్ ఈ వెయిట్ వల్ల ఇలా కింద దిగి ఈ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఈ వెయిట్ వల్ల ఇది కింద దిగిపోతుంది, ఈ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేర్ షుడ్ a weight of 100 GF అంటే 100 గ్రామ్ ఫోర్స్ వెయిట్ be suspended to keep the rule horizontal. ఇప్పుడు ఇలా పైకి తేలిపోయినటువంటి ఈ రూల్ని మళ్ళీ స్ట్రైట్గా పెట్టాలి అంటే మనం ఒక 100 గ్రామ్ ఫోర్స్ అనే వెయిట్ని ఇస్తే అది మనం ఎక్కడ సస్పెండ్ చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్. సరే, మనం అబ్జర్వ్ చేసినట్టయితే 100 GF ఈ చివరిని పెట్టేసాం అనుకుందాం. ఎనీవే ఇది ఓ నుంచి బి దగ్గరే పెట్టాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓ అనేది మిడ్ పాయింట్ కాబట్టి మీటర్ స్కేల్ పైకి తేలిపోయింది కాబట్టి ఇలా పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇటుపక్క వెయిట్ పెడితేనే కింద దిగి మళ్ళీ స్ట్రైట్ అవుతుంది. ఒకవేళ బి దగ్గర పెట్టాం అని అనిపిస్తే మీకు, బి దగ్గర పెట్టాం అనుకుందాం, అలాగూ పెడితే ఇది 100 కదా, ఇది చూస్తే 50 కదా. 100 ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఈ మీటర్ స్కేల్ ఇటు తేలిపోతుంది. అంటే ఇలా ఉండేది ఇలా వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతుంది ఓ నుంచి. అందుకనే మనం 100 ఈ బి దగ్గర పెట్టకూడదు. సో ఓ నుంచి బి ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట మనం ఈ 100 అనేది హ్యాంగ్ చేయాలి, అంటే సస్పెండ్ చేయాలి, వేలాడదీయాలి. దాంతో మళ్ళీ మనకి ఈ రోలర్ అనేది కూడా ఈ మీటర్ రూల్ కూడా స్ట్రైట్ ఉండాలి. అంటే మనం బి దగ్గర అయితే పెట్టకూడదు, కానీ ఓకి బీకి మధ్యలో ఎక్కడో చోట హ్యాంగ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాంగ్ చేస్తాను అనుకుంటున్నాం. ఇది 100 కాబట్టి 50 కంటే కొంచెం డబల్ లైన్ డ్రా చేశాను. సో 2 వెయిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని W1 వెయిట్ 1 అందాం, దీన్ని వెయిట్ 2 అందాం. రైట్. ఈ మొత్తం మీటర్ రూల్ కదా ఇది, అంటే ఇది మొత్తం 100 సెంటీమీటర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది 50 సెంటీమీటర్ అవుతుంది. ఎందుకంటే ఓ అనేది మనకి ఇవ్వడం జరిగింది. పైవోటెడ్ అంటే ఇది ఎగ్జాక్ట్లీ డివైడెడ్ అట్ ఇట్స్ మిడ్ పాయింట్, అంటే ఇది కంపల్సరీ మిడ్ పాయింట్ అవుతుంది. ఇది మిడ్ పాయింట్ అవ్వడం వల్ల మనకి 100 అనేది ఇటు 50గా డివైడ్ అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం అనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటి రాద్దాం, AB is the, let AB be the meter rule. అంటే AB లెంత్ ఎంత, మీటర్ కాబట్టి 1 మీటర్, దాన్ని మనం సెంటీమీటర్ కన్వర్ట్ చేస్తే 100 సెంటీమీటర్. ఇప్పుడు ఓ అనేది దాని మిడ్ పాయింట్ అనుకుందాం. దీన్ని బట్టి మనకి ఓ నుంచి ఏ చూసినా లేదా ఓ నుంచి బి తీసుకున్నా అది 100లో హాఫ్ ఉంటుంది, సగం ఉంటుంది, అంటే 50 సెంటీమీటర్. రైట్.
ఇటుపక్క ఓ నుంచి వెయిట్ హ్యాంగ్ చేసింది అయితే 50 బాగానే ఉంది. మరి ఇటుపక్క ఓ నుంచి వెయిట్ హ్యాంగ్ చేసిన సస్పెండ్ చేసింది బి దగ్గర కాదు కదా. ఈ పాయింట్ని సపోజ్ సమ్ పి అనుకుంటున్నాను నేను, పి. ఓకే, లెట్ పి బి ది పొజిషన్ లేదా పి బి ది పాయింట్ వేర్ a weight of 100 GF is suspended. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అది మనం ఎంత దూరంలో తీసుకున్నాము. అంటే మనం ఓ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఓపీని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ మనం బి నుంచి అదర్ ఎండ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే పీబీ లేదా బీపీ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆటోమేటిక్ మన ఓపీ వచ్చింది అంటే పీబీ వచ్చింటే కదా. ఓపీని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డి సెంటీమీటర్ అని తీసుకుంటున్నాను. అంటే ఓ నుంచి పి వరకు ఉన్న డిస్టెన్స్ని డి సెంటీమీటర్ అని తీసుకుంటున్నాను. ఓపీని నేను డి సెంటీమీటర్ అని తీసుకుంటే పి నుంచి బికి ఎంత అయినట్టు, ఇది ఆ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓబీ కూడా 50 కదా. అంటే 50లో నుంచి ఈ డి తీస్తే సరిపోతుంది కదా. 50 సెంటీమీటర్లో నుంచి డి సెంటీమీటర్ తీస్తే సరిపోతుంది. ఎనీవే మనకు కావాల్సింది అయితే డి, ఇది ఫైనల్. డి వస్తే ఆటోమేటిక్గా మన ఓ నుంచి పీ డిస్టెన్స్ తెలుస్తుంది, బి నుంచి పీ డిస్టెన్స్ కూడా తెలుస్తుంది. అంటే ఆ డీని 50లో తీసేయడం వల్ల. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ వెయిట్ని ఎలా సస్పెండ్ చేయాలి, కీప్ ది రూల్ ఆరిజెంటల్. అంటే ఈ రూల్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇటు ఏ పైకి వెళ్ళిపోకూడదు లేదా కిందకి వెళ్ళిపోకూడదు, బి కూడా పైకి వెళ్ళకూడదు లేదా కిందకి వెళ్ళకూడదు. ఏఓబి స్ట్రైట్గా ఉండాలి. ఏఓబి స్ట్రైట్గా ఉండాలి అంటే ఇటుపక్క ఉండేటటువంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇటుపక్క ఉండేటటువంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి. అర్థమైంది కదా. ఓ నుంచి ఏ వైపుగా పెట్టినటువంటి వెయిట్ ఎంత దూరంలో ఉందో ఆ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఓ నుంచి పియర్ దగ్గర మనం పెట్టిన వెయిట్ ఎంత దూరంలో ఉందో ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్ కావాలి. అంటే హియర్ ఏం రాద్దాం అంటే టు కీప్ ద రూల్ ఆరిజెంటల్, ఏమైనట్టు మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ షుడ్ బి ఈక్వల్. ఇది ఇలాగ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ మొమెంటం, ఇది ఇలా తిరుగుతుంది కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ మొమెంటం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పి అనేది ఇది కిందకి కదా చూపిస్తున్నారా మాకు, అంటే ఇలాగ తిరిగి లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళి రైట్ సైడ్ కిందకు వస్తూ ఉంటుంది. అంటే ఇది క్లాక్ వైజ్ మొమెంటం. డబ్ల్యూ అనేది ఇటు నుంచి వెళ్తుంది ఇలాగో, రైట్ సైడ్ ఏమో పైకి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కిందకు వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ మొమెంటం. అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలి, క్లాక్ వైజ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ మొమెంటం. లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ క్లాక్ వైజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యాంటీ క్లాక్ వైజ్, అలా అయినా చెప్పొచ్చు. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ మొమెంటం కూడా చెప్పొచ్చు. ఇంట్రెస్టాను ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫాలోస్ అంటే అర్థం ఏంటి, క్లాక్ వైజ్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ మొమెంటం. రైట్. అంటే ఇక్కడ మనకి క్లాక్ వైజ్ చూసినట్టయితే చూడాలి కదా, దిస్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్ నథింగ్ బట్ వెయిట్. అంటే హియర్ 100 GF ఇంటూ డి, లేదా ఇలా రాద్దాం పోనీ, వెయిట్ 2 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 1 ఇంటూ 50. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, వెయిట్ 2 అంటే సెకండ్ వెయిట్ వచ్చి 100 GF. అది మనం ఇది ఎలాగో జిఎఫ్ సెంటీమీటర్ కాబట్టి మీరు రాసిన లాస్ట్లో చూసుకున్నా పర్వాలేదు. అది డి అనేది డి సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి W1 అంటే 50 GF ఇంటూ ఇక్కడ మనకి డిస్టెన్స్ కూడా 50 సెంటీమీటర్. ఇక్కడ మనం డీని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను సెంటీమీటర్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 100 GF అనేది ఈ కిందకి వెళ్తుంది. మన డి కావాలంటే 50 GF గ్రామ్ ఫోర్స్ ఇంటూ 50 CM సెంటీమీటర్ బై 100 GF. మీకు యూనిట్స్ ఏం కన్ఫ్యూజ్గా ఉంటే యూనిట్స్ రాయాల్సిన అవసరం లేదు. సో ఈ 50 GF అనేది 100 GFలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది.
ఈ 50 సెంటీమీటర్ బై 2 అంటే ఏంటి 25 సెంటీమీటర్. 25 సెంటీమీటర్ అంతే కదా. 225 ఆర్ 50 కాబట్టి 25 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనకి డి అనేది రావడం జరిగింది. ఇక్కడ రాస్తున్నాను నేను డి అనేది 25 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ వన్, ఈ పాయింట్ అనేది ఓ నుంచి 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉండాలి. ఇలా కూడా చెప్పొచ్చు. అనదర్ వే ఆల్సో దేర్. ఇంకోటి ఏంటంటే మరి అదర్ ఎండ్ నుంచి ఎంత దూరంలో ఉండాలి, అదర్ ఎండ్ నుంచి ఎంత ఉండాలని చెప్పాను. 50 మైనస్ డి కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి 25 అయితే ఇక్కడ ఈ మనకి ఈ మొత్తం 50 కాబట్టి ఈ 50లోంచి తీసేయాలి, డీని తీసేయాలి. ఓకే, అంటే మనకి ఏంటి రాయొచ్చు అంటే అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్, ఎక్కడి నుంచి బి నుంచి చెప్తే, అదర్ ఎండ్ నుంచి చెప్తే, ఓ నుంచి చెప్తే ఓకే 25, మరి బి నుంచి చెప్తే ఏమవుతుంది కూడా రాసేద్దాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎండ్ నుంచి కూడా 25. అంటే ఇది మనకి ఓ నుంచి ఇటు నుంచి 25 అయితే మరి ఇక్కడ ఇది ఆల్రెడీ ఇటు 25 అయిపోతే మొత్తం 50లో ఇటు నుంచి కూడా 25 కదా. అంటే ఓ నుంచి 25 రాయొచ్చు, అదర్ ఎండ్ నుంచి కూడా 25 సెంటీమీటర్ కొలిచి అక్కడ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రూల్ అనేది హారిజంటల్గా స్ట్రైట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి రాస్తుందంటే కన్క్లూజన్ ఏంటి రాయొచ్చు. దేర్ ఫోర్ ఇక్కడ మనం కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు, ఇంకా రాసేది ఇలా చెప్పేయటమే. ఏం చెప్పొచ్చు అంటే ది పాయింట్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 సెంటీమీటర్ ఫ్రమ్ బి. బి అనేది అదర్ ఎండ్ కాబట్టి నేను రాస్తున్నాను ఇక్కడ. దేర్ ఫోర్ ది వెయిట్ ఆఫ్ 100 గ్రామ్ ఫోర్స్ ఈజ్ సస్పెండెడ్ అట్ ఎ డిస్టెన్స్ 25 సెంటీమీటర్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ అని రాస్తున్నాను. సో ఇది అదర్ ఎండ్ అంటే బే నుంచి 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనం పెట్టడం వల్ల ఈ రూల్ అనేది స్ట్రైట్గా హారిజంటల్గా ఉంటుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 10 అనేది కంప్లీట్ అయింది.